వెల్కమ్ టు పల్నాడు బుజ్జమ్మ ఛానల్. ఈరోజు దేవరా సినిమా కథ రివ్యూ గురించి తెలుసుకుందాం. దేవరా సినిమా కథ, విజువల్స్, ఎన్టీఆర్ నటన ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి. ఈ చిత్రం సముద్ర తీర ప్రాంతం నేపథ్యంలో ఫిక్షనల్ కథతో సాగుతుంది. జూనియర్ ఎన్టీఆర్ రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తారు. ధైర్యవంతుడైన దేవరా మరియు భయపడే కొడుకు వర. దేవరా పాత్ర సముద్రం మరియు అక్రమ వ్యాపారాలతో కట్టిపడేస్తుంది. అయితే కొడుకు వర తన తండ్రి లాంటి ధైర్యం ఎందుకు చూపించలేదన్నది కథలో కీలక అంశం. సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు, విజువల్స్, ఎఫెక్ట్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అనిరుద్ రవిచందర్ సంగీతం, రత్నవేలు సినిమాటోగ్రఫీ ప్రత్యేక ప్రశంసలు పొందాయి. కొరటాల శివ దర్శకత్వం ప్రధానంగా ఎన్టీఆర్ అభిమానులకు సంతోషం కలిగిస్తుందనే కథలో కొన్ని సన్నివేశాలు మరియు ప్రేమ కథ కొంత విసుగును కలిగించాయి. మొత్తం మీద ఈ సినిమాను భారీ విజువల్స్, యాక్షన్ సన్నివేశాలతో మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. కానీ కథ పరంగా అంచనాలకు తగిన స్థాయిలో ఉండకపోవడం కొంతవరకు నెగిటివ్గా భావించవచ్చు. దేవరా సినిమాను విశ్లేషిస్తూ ఇది యాక్షన్, డ్రామా, మేళవింపుతో ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించబడింది. జూనియర్ ఎన్టీఆర్ పలు సంవత్సరాల తర్వాత సోలో హీరోగా కనిపించిన ఈ చిత్రం ఫ్యాన్స్లో భారీ అంచనాలను కలిగించింది. కథ చూసినట్లయితే కథ నేపథ్యం ఎర్ర సముద్రం దగ్గర ఊళ్ళ నేపథ్యంలో దేవరా అనే ధైర్యవంతుడి పాత్ర చుట్టూ కథ తిరుగుతుంది. దేవరా సముద్రం మీద ఆధారపడి అక్రమ వ్యాపారాలు చేసే వారిని అడ్డుకోవడానికి పోరాడతాడు. అయితే అతని కొడుకు వర ఎన్టీఆర్ భయపడే వ్యక్తిగా పెరుగుతాడు. సైఫ్ అలీఖాన్ నటించిన బైరా పాత్ర దేవరాకు ప్రతినాయకుడిగా ఉంటుంది. ఎన్టీఆర్ నటనకు ప్రేక్షకుల నుంచి విశేషంగా ప్రశంసలు వస్తున్నాయి. ఆయన మాస్ యాక్షన్ సన్నివేశాలు సినిమాకు ప్రధాన బలం. ఇక సైఫ్ అలీఖాన్, జాన్వీ కపూర్, శ్రీకాంత్ లాంటి నటీనటులు పర్ఫార్మెన్స్లు కథను మోస్తున్నాయి. ప్లస్ పాయింట్లు విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్లు మరియు ఎన్టీఆర్ హీరోయిజం సినిమాను మాస్ ప్రేక్షకులకు ఆకర్షణీయంగా మార్చాయి. అనిరుద్ రవిచందర్ సంగీతం కథకు ఉత్సాహాన్ని ఇస్తుంది. ప్రత్యేకించి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రభావవంతంగా ఉంది. మైనస్ పాయింట్లు కథలో కొన్ని సన్నివేశాలు మరియు భావోద్వేగాల్లో కొంత బలహీనతలు ఉన్నాయని విమర్శలున్నాయి. కొరటాల శివ కథను డీల్ చేసే విధానం ప్రేక్షకులలో మిశ్రమ అభిప్రాయాలను తెచ్చింది. మొత్తం మీద దేవరా ఎన్టీఆర్ ఫ్యాన్స్కు పండుగ వంటి సినిమా అని చెప్పుకోవచ్చు.